అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు, ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము డిఎస్సికి ఒక బ్రాండ్, 5 ఏళ్ళు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేసాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటి కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పా కదా నేను, గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగం రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో, ట్రూత్తో అసెంబ్లీని స్తంభింప చేసిన రోజులు ఉన్నాయి. ఒక బోఫార్స్ లేకపోతే ఇంకొక అవినీతి, అవన్నీ కూడా దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ హ్యావ్ బిలీవబిలిటీ, నమ్మకం.
పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురద జల్లేది బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు. సార్ యోగాని జీవన విధానంలో చేస్తా బేసిక్ స్కూల్ లెవెల్ నుంచి ఒక సబ్జెక్ట్ గా తీసుకుంటే ఒక టైం స్పెండ్ చేస్తే అది కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు యోగాలో ఆర్ట్ఫుల్నెస్ నేను దాజీ దగ్గర కానీ రవిశంకర్ దగ్గర చూశాను. వాళ్ళు ఒక ప్రోగ్రాం కూడా పెట్టారు. ఆ ప్రోగ్రాం స్టూడెంట్స్లో ఫోకస్ చేయడానికి దానికి పేరు కూడా ఏదో పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. నేను నిన్న కూడా రవిశంకర్ దగ్గర నేను చూశాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి మీరు కూర్చొని నన్ను రాయమన్నాడు. నేను రాశాను, రవిశంకర్ ఈజ్ ఎ గ్రేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, ఒక కలర్ ఇచ్చారు. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను. అక్కడ ఒక స్టూడెంట్ పిలిపించారు, అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు సెటిల్ అయింది. గంతలు కట్టి నేను రాసేటప్పుడు గమ్మున కూర్చొని తీసుకొని అట్లా చదివి కళ్ళు తిరగలేదు. కలరు ఏం రాశానో తిరిగి రాసి చదివించింది. A to Z, not even zero mistake. What it is? Intuition. నా మైండ్లో ఏముందో ఆ అమ్మాయి అర్థం చేసుకొని రాయడం అనేది ఇంట్యూషన్. షీ హాస్ డన్. 2 దిక్కలు చూపించారు నాకు. దాజీ చూపించాడు హైదరాబాద్లో, ఈయన చూపించాడు. దట్ ఈజ్ నాలెడ్జ్. అలాంటి ఫోకస్ వస్తే పిల్లల్లో ట్రెమెండస్ అడ్వాంటేజ్ మనకు. ఇప్పుడంతా చిన్న పిల్లల్లో కూడా ఫోకస్ పోయింది. ఇవన్నీ చదివి ఈ సెల్ ఫోన్లు పెట్టేసుకొని పక్కన ఎక్కడ చూసి ఆడుకొని ఆడితోనే పుట్టి ఆడితోనే ఆడుకొని ఇక్కడ వచ్చే కొద్ది యోగా డెఫినెట్గా అకాడమిక్ దీంట్లో వీ వాంటెడ్ ఇంట్రడ్యూస్. అట్ వాట్ క్లాస్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే దగ్గర 1000 రెసిడెన్షియల్ స్కూల్స్లో నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొస్తాను ఈ ఇయర్. దాజీ యాజ్ అడ్వైజర్గా 1000 స్కూల్స్లో 2 acresలో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్. అక్కడ వచ్చిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేయడం, అది అక్కడ గార్డెన్స్కి ఉపయోగించడం, అక్కడ పండించిన వెజిటబుల్ స్కూల్లో రెసిడెన్స్ స్కూల్లో వాడడం. రెండోది వాటర్ కూడా కన్జర్వేషన్ చేయడం సేమ్ ప్రిమిసెస్లో. మూడోది కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకోవడం. వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టి అది కూడా తయారు చేసుకున్నారు.